ఏమైనా బయలుదేరారా? నీ మాట ప్రకారం వెళ్తున్నాను. నా మాటే ఉందిరా. ఏది ఎప్పుడు ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. మనం ఎవరూ ఆపడానికి. చూడు నాయనా, నా సంతోషం కోసం, నా మనశ్శాంతి కోసం నువ్వు అశాంతి పాలు కావడం నాకు ఇష్టం లేదు. అందుకే వెళ్ళమన్నా. అక్కడికి వెళితే మనశ్శాంతిగా ఉంటానన్న నమ్మకం నీకుందా? అయినా నువ్వు ఎంతకాలం తల్లి తాటు బిడ్డగా బ్రతుకుతావు? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడద్దు, నీ భవిష్యత్తు నువ్వు చూసుకోవద్దు. ఈ విషయంలో నీ భార్య చెప్పింది నిజం. నేను అదే అనుకుంటున్నాను. ఆ మాట నీ నోటంతో వచ్చింది కనుక ఇంకా ఆనందంగా పడతాను. చాలా సంతోషం నాయనా. నీ ఆనందం కంటే నాకు కావాల్సింది నీకేం లేదు. ఏ తల్లి ఒక్కగానొక్క బిడ్డను బయటికి పంపించదు. అలా పంపించి ఉండడం లేదు. అలా చేస్తోందంటే అది ఆ బిడ్డ భవిష్యత్తు కోసం, ఆ బిడ్డ ఆనందం కోసం అని మాత్రం గుర్తించు. అంతకంటే నేను ఇంకేం చెప్పలేదు. ఏమండి, వస్తున్నాడమ్మా. మీరు ఇక్కడే మాట్లాడుతూ కూర్చుంటే అవతల టైం అవుతుంది. బయలుదేరతారా? బయలుదేరి రామా. ఆ పసుపు కొంగు తీసుకో, ఆ పూలు పెట్టు. పుట్టింటికి వెళ్ళేటప్పుడు చీర పెట్టి పంపించాలి. ఏదో హడావిడైపోయింది. రామా రా. ఏంటి మల్లమ్మ గారు, అమ్మాయి వెళ్తుంటే మీరైనా కేకలేయద్దు. ఎందుకే తుంచులు? కోడలు పుట్టింటికి వెళ్ళకూడదా? ఈ కబుర్లు మోసుకెళ్ళటానికైనా పెద్ద గిన్నెలు తెచ్చారు తంపులు. ఇలా జరిగినందుకు మాకు చాలా బాధగా ఉందమ్మా. ఎందుకే బాధ? మీకంటే పుట్టిల్లు లేదు, అత్తిల్లు లేదు. అన్నీ మీ 2 గిన్నెలే. ఇలా మోకాలు ఏడ్చా. కోడలు పుట్టింటికి వెళ్తుంటే అత్తా కోడలు ఇద్దరు దెబ్బలాడుకుని వెళ్తున్నారని అర్థం. ఇందుకే లోకులు కాకులు అన్నారు. చూడమ్మా ప్రపంచం తీరు. వెళ్ళని చెప్పి కూర్చోమ్మా. వెళ్తాను. అయ్యో భగవంతుడే నేను కాపాడాలి. రండి నాయనా. అండి నేను వస్తానమ్మా. నువ్వా? ఆ భార్యాభర్తలు క్షేమంగా ఊరికి వెళ్ళొద్దు. అదేంటమ్మగారు, నేను పురుస్థితినే కదా. లేదే, నువ్వు వచ్చి స్త్రీ. పైగా నువ్వు ఎదురొచ్చావంటే ఆ ఎద్దులు నిన్ను చూసి నీ వెనకాల పడతాయి. వాళ్ళు ఊరికి వెళ్ళాలి. అమ్మా పార్వతమ్మ, కొంచెం అలా ఎదురండి. కోడలా కోడలా కొడుకు పెళ్ళామా. మా నెత్తురు చెమట చేసి మా కన్నులు కరిగించేసే పనికి విలువ లేదా చెప్పండి. ఎవరైనా విప్లవం వేరేయండి. యూనియన్ లీడర్ సార్. వాళ్ళ ఆవిడ అన్నం పెట్టిన ఎలాగ అడుగుతాడు సార్. తన అలాగా ఉండేలాగా ఎర్రంగా వేస్తున్నాడు. మిస్టర్, ఏమిటా నీ గోళ? ఫ్యాక్టరీ గేటు తుప్పు పట్టి చుమ్మ పడుచుకుని నా కాలు సెప్టిక్ అయింది. ఎన్నాళ్ళు ఈ వ్యవస్థలు, ఎంతకాలం ఈ దోపిడీలు. మిస్టర్, గేట్ బాగు చేస్తా కానీ ఒక వెళ్ళు. నా ఉద్యమాన్ని ఎవరూ ఆపలేరు. గేటు మార్చకపోతే ఆమరణ నిరాహార దీక్ష తప్పదు. వందే మాతరం. వచం జిందా బాద్. అవునయా? ఓ మై గాడ్, ఫెంటాస్టిక్. లుక్ మిస్టర్ కళ్యాణ్, ఫ్యాక్టరీ అన్నాక, వ్యాపారం అన్నాక ఎన్నో గొడవలుంటాయి. అవన్నీ మర్చిపోవాలని ఇలాంటి పెద్ద పార్టీలు పెట్టుకుంటాం. ఇప్పుడు నీకు భూదేవంత ఓపికండాలి. మై డియర్, ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ ఎంజాయ్ ఎంజాయ్. ఈసారి మహిళా మండలికి ప్రెసిడెంట్ నువ్వేనే? షూర్. థ్యాంక్ యూ. లత, ఒకదాని వచ్చా? న్యాయమరి మా చిన్నోడికి విరోచనాలు అవుతున్నాయి. ఇద్దరు వచ్చేసాలా? అందుకే ఆయన ఇంట్లో ఉండమన్నారు. మా ఆయన పరిచయం చేస్తాను. కమా కమా. మీట్ మై హస్బెండ్ మిస్టర్ కళ్యాణ్. హలో. ఇంతకాలం ఈ పర్సనాలిటీ ఎద్దుల మధ్య వేస్ట్ అయిందన్నమాట. అందుకే ఆయన అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చాను. ఏమంటే సే థ్యాంక్స్ టు మీ. సారీ, నాకు అలవట్లేదు. తీసుకోండి. చెప్పాగా నాకు అలవట్లేదు. చూడమ్మా, ఇంపోర్టెడ్ అయినంత మాత్రం విస్కీ కాకుండా పోతుందా? తీసుకెళ్ళు. తీసుకోండి. ఏమండి తాటి అయిపోయింది, తాగండి. తాగొద్దని ఆడవాళ్ళని చూశాను కానీ తాగమని గొడవ వేసి పెళ్ళాన్ని నిన్నే చూస్తున్నాను. అబ్బా పార్టీయే కదా. తాగనని చెప్పాను అంతే. తాగని మూడుతో ఎలా వెళ్తున్నావే? ఫంక్షన్ లో ఇన్సెట్ కాదు. 10 మందిలో నన్ను ఫోన్ చేసి అవమానించారు. వాళ్ళు తాగమన్నది ఇంపోర్టెడ్ విస్కీ గానీ విషం కాదుగా. మీ అమ్మ పెట్టే చద్దన్నం కన్నా ఎంతో మంచిది. అమ్మ సంగతి ఇప్పుడు ఎందుకు? సభ్యతా సంస్కారం తెలియని మీ సమాజం నాకు పెండకపోతే సమానం. వాళ్ళు నీ ఫ్రెండ్స్. అవునులే, ప్రజల్ని చూడడానికి అలవాటు పడ్డ మీకు అన్ని అనాగరికంగానే ఉంటాయి. మనిషి అన్నాక కల్చర్ కావాలంటే నిజమే. టాప్ పార్టీ పేరున్న పరాయివాడి భార్య మీద చేసి మాట్లాడడం కల్చరు. అంతేగా? మీ అమ్మ వదిలొచ్చావని నన్ను ఏడిపించాలని ఇదంతా చేస్తున్నారా? ఇదిగో మా అమ్మ పేరు తావండి నీ మర్యాద దక్కరు. ఏమిటండి మీరు చెప్పే బోర్డు నువ్వు చెప్పేదంటే ఏం నువ్వు ఉద్దేశం?
ఉత్తరం వచ్చిందా రజని? వస్తే నేను దాచుకుంటానా? దాచుకున్నా అంటే ఏమిటండి మీ ఉద్దేశం? ఉన్నమాటే. అండి అవసరం తీరిపోయిందిగా మళ్ళీ మొదలెట్టారు. నాదా అవసరం? నువ్వే చేసింది. ఆ 2 క్షణాల కోసం నేను వెదవనవుతాను అనుకోకు. అయితే చాలా దూరం వచ్చిందన్నమాట. అబ్బాయి గారి మంచం అమ్మాయి గారి మంచం నెల నుండి దూరంగా ఉన్నాయట. వాళ్ళ ఇంట్లో పని చెప్పింది. అది సరే గాని నేను విన్నానండి. ఏమిటది? అసలు విషయం విడాకుల దాకా పోయిందని నోటీసులు ఇచ్చుకున్నారని. అంటే ఇంకో నెల 2 నెలల్లో ఉంది టైము. అయినా ఆడదానికి అంత అహంకారం కూడదండి. ఆ మాట అంటే నేను ఒప్పుకోనండి. ఈ కళ్యాణ్ ఒట్టి మెతకరం కాబట్టి ఆడిస్తుంది. అదే నిజమేలేండి. అడగదిలో పెళ్ళం కడిపేసి బయటకు వచ్చి మీసాలు మెలేసే వాళ్ళు ఉన్నారు. ఈయన గారికి అది హలో, నేను కళ్యాణ్. ఏమిటండి? ఇక్కడంతా మన గురించి చాలా అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు. అయితే నువ్వు లంచ్కి భోజనం కాలేజ్ పట్టరా. ఇద్దరం కలిసి భోజనం చేసావంటే కొంత నోళ్ళు మూతపడతాయి. రజని ప్లీజ్. దట్స్ ఆల్. రానాయన బాగున్నావా? అమ్మాయి రాలేదే? బాగుందా? బాగానే ఉంది. నువ్వెలా ఉన్నావు? సరే, నువ్వు ఇక్కడికి రావడం అమ్మాయికి తెలుసా? లేదు, పక్కూరికి వచ్చాను. దానిలోనే కదా చూసి వెళ్దామని. భోజనం అయిందా? భోజనం ఇంకేళ్ళమ్మా, ఎప్పుడు చేసేదే కదా. ఎప్పుడు చేసేదే, ఇప్పుడు చేసావా అని. అమ్మా, నేను మనసారా భోజనం చేసింది చివరిసారిగా ఇంట్లోంచి వెళ్ళిన రోజేనమ్మా. నీ చేత్తో కొంచెం అన్నం పెడితే మనసారా తిన్నామని వచ్చానమ్మా. నువ్వు భోజనం చేసి చాలా రోజులు అయిందంటే నాకు కడుపు తడుకుపోదు. అందుకేరా తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాన్ని జేబు చూస్తుందనే సాగుతూ వచ్చింది. చిన్నప్పుడు గోరు ముద్దలు కలిపి నీకు తినిపించేదాన్ని. ఇలాగే తిన్నాయన. వస్తానమ్మా. మంచిది నాయన, క్షేమంగా వెళ్ళి కొంచెం భోజనం చేసేటప్పుడు నీకు మీ అమ్మ దృష్టి తగిలిందా బంగారు? అమ్మా, మళ్ళీ నేను ఇంట్లో ఉండే రోజు వస్తుందంటావా? పిచ్చివాడా, తప్పకుండా వస్తుందిరా. ఆ నమ్మకం నాకుంది. నీకుండే గుండె నిబ్రం అందరికీ ఉండదమ్మా. మీ అమ్మ బతికేది ఆస్తిపాస్తుల మీద కాదురా, ఆ గుండె నిబ్బరంతోనూ ఆ ఆత్మవిశ్వాసంతోనే బతుకుతోందని ఎప్పుడు గుర్తుంచుకో. వెళ్ళిపడు. వెళ్ళిదన్నయ్య. వస్తానమ్మా. 10 మంది నోట్లో నన్ను పడేలనగా కావాలని పని కట్టుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళొచ్చారా? కాదు, ఇక్కడ కరువైన ఆత్మీయతను వెతుక్కుంటూ వెళ్ళాను. అంటే ఇక్కడ వాళ్ళు ఎవరికి ఆత్మీయతలు లేవనా? ప్రేమించి పెళ్లి చేసుకున్న దానికంటే ఆవిడ ఎక్కడైందా మీకు? ఇప్పుడేమైంది? ఒకసారి మా అమ్మని చూసి వచ్చాను, దానికి అంత రాద్దాంతం. దొంకలేనమ్మా, దొంక పట్టుకు నేర్చిందట. ఇక్కడి నుంచి ఏదో మూట కట్టికండి ఆవిడకి ఇచ్చి రావడానికి కదా వెళ్ళొచ్చారా? ఇచ్చొచ్చారా? ఆవిడ తిండికి లాభం లేదు. కావాలంటే నీళ్ళంటారు 1000 మంది పెట్టగలదు. కామ్ డౌన్, కామ్ డౌన్, ప్లీజ్ కామ్ డౌన్. అది సరేనయ్యా, వెళ్ళబడేదాన్ని చెప్పెళ్ళొచ్చు కదా. ఓ మై గాడ్, ఫెంటాస్టిక్. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎంతండి? ఎంత కంట్రోల్ చేసుకోవాలి? అది మాటలకు అర్థం ఉందా? ఇదిగో మర్యాదగా మాట్లాడండి. నేను అసలు మంచిదని కాను. ఇంకెప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళని ప్రమాణం చేయండి. నేను చేయను. అంటే మళ్ళీ వెళ్తారా? వెళ్తాను, దావణి ఇక్కడ తీసుకొస్తాను. అది నా ఇష్టం. అంతేనా? అంతే. సరే. ఆగమ్మా బేబీ, బేబీ ఆగు. ఏముందమ్మా, ఈ కుర్రాళ్ళకి తల్లే గాని పెళ్ళాం ఏమైపోతాయి? మొన్న మీ ఆయన చేసింది అదేగా. చూడయ్యా, పువ్వు లాంటి అమ్మాయి నిన్ను నమ్మి చేసుకుంది. ఇలా చేయడం ఏమీ బాగోలేదు. ఎంత తెలివి తక్కువ పని చేశావమ్మా. మై డియర్ చైల్డ్, కర్మ. డోంట్ క్రై, ప్లీజ్ డోంట్ క్రై. చూడు మిస్టర్ కళ్యాణ్, బ్రతికున్న తల్లిని ఎప్పుడైనా చూడొచ్చు గాని మనుషులు పోతే తిరిగి తీసుకురాలేం. బీ కేర్ఫుల్ ఫర్దర్, బీ కేర్ఫుల్. ఏమిటమ్మా ఇది? ఏమిటా గొడవ? మేము ఇద్దరు పెళ్లి చేసుకోవాలండి.
లేకపోతే చచ్చిపోవాలండి. చచ్చిపోవాలంటే పెళ్లి మేలుగా చేసుకోండి. ఎలాగమ్మా? తీరుగమము దయచూచదవో కిలవంచోత్తమ రామమ్మా. వచ్చావు, నా పేరు రామమ్మ గారే మల్లమ్మ. వచ్చా సీతమ్మ, ఏమిటి ఈ సంగీతం ఆ తాళం పిచ్చెత్తిపోతుంది. ఇదిగో చూడు, మీ పెళ్లి అయితే కానీ మీ పిచ్చి కుదరట్లేదే. అవునండి, మా అయ్యగారు కాకినాడ వెళ్ళారండి. ఆ వచ్చే లోపల మా పెళ్లి జరిగిపోవాలండి. ఆ వచ్చారనుకోండి మా పెళ్లి జరగదండి. ఈ ఊళ్ళో మా కాకిగారిని ఎదిరించగలిగింది మీరు ఒక్కరే కదండి. అని చేత మీ కాలే పడవలు వచ్చామండి. అయ్యా లేవండి, ఏ గుళ్ళోనో మీ పెళ్లి ఏర్పాటు చేస్తాను. అయ్యో బాబాయ్, మా పిచ్చి మహారాజుకి అన్యాయం జరిగిపోతుంది. ఈ విషయం ఎలాగన్నా చెప్పండి. విన్నాను. అంతా విన్నావా? అంతా విన్నాను. ఏంటి? ఈ చెల్లికి ఆ పిచ్చోడికి పెళ్లి జరిపించేస్తుంది. ఎవరు? అది అల్లమ్మ. ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు నేను వెళ్ళి నీ నాన్నగారికి ఈ విషయం చెప్పేద్దాము. బాగుంటదా? బాగుంటది. తలుపులు కాదు, ఇది మా పిన్ని. పిన్ని ఏమిట్రా పిన్నిసు? అదే లేదమ్మా, ఇది మా నాన్న గూఢచారి నెంబర్ 1 జేమ్స్ బాండ్ 999. ఇక్కడ జరిగేవన్నీ మా నాన్నకు చేరేసేది ఇదే. అబ్బాయి గారు అబద్ధాలు చెప్తున్నారమ్మా. చంపేస్తాను. ఆవు చచ్చిపోవడం దగ్గర నుంచి నీ కోళ్ళని ఇంట్లోంచి వెళ్ళిపోయేదాకా ఇదే అన్నిటికీ కారణం. ఏవే తలుపులు చిన్న ఇంటి వాసాలు లెక్క పెడతావా? నీ సంగతి నాకు తెలుసు గాని నువ్వు ఆ కాంట్రాక్ట్తో చేరి ఇంత గంధం నడుస్తావని నాకు తెలియదే. ద్రోహి. సరే, ఎక్కడా అది? లేవే, లే. నువ్వు ఇంక ఊర్లో ఉండటానికి వెళ్ళలేదు. ఏ ఊరన్నా వెళ్ళి తలుపులు మూసుకుని మర్యాదగా బతకడం నేర్చుకో. ఒరే ప్రసాద్, అమ్మా, దీన్ని వెంటనే పొలి మీద దాటించు. అలాగే. మళ్ళీ ఇది ఊర్లో అడుగు పెట్టిందా దీని బుర్ర డెక్కించి సున్న బొట్లు పెట్టి గాడి మీద ఊరేగిస్తానని చెప్పు. ఇదే గాడిద, దీనికి వేరే గాడిద ఎందుకు? పద, పద. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్, రైట్ రైట్.